దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాస పరిణితిని ఆయన చెప్పినటువంటి ప్రతి హెచ్చరికల్లో నుంచి తిరిగి మనం దేవుని కొరకు నమ్మకంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి దేవుని మాటను బట్టి మనం నేర్చుకుందాం. సిద్ధపడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మాటను మనం సిద్ధంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చూసుకుంటూ మనం నేర్చుకోవటానికి సిద్ధపరచబడదాం. ఈరోజు నుంచి మరికొన్ని వారాల పాటు గతంలో మనం నేర్చుకున్న విషయాలలో నుంచి కొన్ని ప్రశ్నలు, కొన్ని హెచ్చరికలు మనం వినబోతున్నాం. దట్స్ కాల్డ్ స్పిరిచువల్ వార్నింగ్స్. ఈరోజు నుంచి ఎవ్రీ ట్యూస్డే ఈ స్పిరిచువల్ వార్నింగ్స్ అనేవి మనం వింటాం. ఆ వార్నింగ్స్ని తమాషాగా తీసుకోవద్దు. ఫర్ ఎవ్రీ కండిషన్ అండ్ క్లాస్ ఆ వార్నింగ్ ప్రకారం మనం చేసుకోకపోతే వచ్చే నష్టాన్ని మీరు ముందు మనసులో పెట్టుకోండి. ఆ నష్టాన్ని బట్టి మీరు కోల్పోయేవి చాలా విలువైనవి, కాబట్టి సరిచేసుకోవాల్సిన తీవ్రత ఎక్కువై ఉంటుంది. సో ఎవ్రీ క్వశ్చన్, ఒకవేళ ఒక రోజు 2 చెప్పచ్చు, 4 చెప్పచ్చు, 1 చెప్పచ్చు, కానీ ఆ వార్నింగ్ని మాత్రం మిస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో దాని కొరకు మనం మన హృదయాన్ని సిద్ధపరచుకోవటానికే ప్రయత్నం చేసుకుందాం. మొదటి విషయాన్ని ఈ దినం మనం విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, జాన్ చాప్టర్ 3. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. జాన్ 3:3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఫుట్ నోట్లో కొత్తగా అంటే నెంబర్ 1 ఫుట్ నోట్, పైనుండి జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యములో చూడనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఇది ముసలివాడైన నికోదేముతో యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. అతనితో ఏమన్నాడంటే, నువ్వు క్రొత్తగా జన్మించాలి, లేకపోతే కుదరదు అన్నాడు. మనిషి జన్మించేటప్పుడు, జన్మించడం అంటే పుట్టడం అనేటువంటి విషయం వచ్చినప్పుడు 2 విషయాలని బైబిల్ ప్రామాణికంగా చెప్తుంది. మొదటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ వ్యక్తి కలిగిన ఆ పిలుపును గుర్తించి ఆయన చెప్తున్న దానికి స్పందించగలగడం మొదటి రక్షణ. నువ్వు నీటిలో మునగడం రక్షణ కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడి నుంచి పంపబడ్డావో, ఎక్కడి నుంచి దిగి వచ్చావో అక్కడ ఉన్న స్వరాన్ని గుర్తుపట్టి ఆ మాటకు లోబడగలగటం మొదటి రక్షణ. నువ్వు జన్మించావా అనేటువంటి ప్రశ్న మొదటి ప్రశ్న. నువ్వు తిరిగి జన్మించావా? నోట్ చేసుకునే వాళ్ళు రాసుకోండి. నువ్వు తిరిగి జన్మించావా? ఆర్ యూ బోర్న్ అగైన్? తిరిగి జన్మించావా? ఇది ప్రశ్న. సో ఈ వార్నింగ్ని మనం ఎలా జాగ్రత్తగా తీసుకోవడానికే ప్రయత్నించేద్దాం. పైనుంచి జన్మించాలంట, కింద నుంచి కాదు. జన్మించటం పైనుంచి. మీకు అర్థం చేసుకోవడానికి ఈ ఉపమానాన్ని చెప్తున్నాను. దేవుని స్వరం ఎప్పుడెప్పుడు వింటామో తెలుసా? 2 ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రతి మానవుడు దేవుని స్వరం వింటాడు. చాలా ప్రత్యేకమైన సందర్భాలు. మొట్టమొదటిది, నువ్వు పాపివి, నువ్వు మనస్సు మారి రూపాంతరము చెంది నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందాలి అని చెప్పిన దైవస్వరం మొదటిది. అంటే మనకు హైందవులమైన, అంటే ప్రపంచం మొత్తం మీద మీరు చూసినప్పుడు 2 రకాల తెగలు. ఒకటి యూదులు, 2 యూదులు కానివారు. మళ్ళీ 2 తెగలు, రక్షించబడ్డవారు, రక్షించబడని వారు. రక్షించబడని వర్గంలో ఉన్న మనలో అందరమీ, ఎవరమైనా, ఏ కుల మత సంబంధమైన ప్రాంతీయత ప్రాతిపదికన ఏర్పడే జనాంగమైనా దేవుని మాటను విని దేవుని కొరకు నేను నా పాపమును విడిచుకొని క్రీస్తులో జీవించాలి అని ఎప్పుడైతే వినపడదో ఆ మనిషికి మొదటి రక్షణ వస్తుంది. దేవుని స్వరం. నిజానికి నేను మాట్లాడుతున్న మాట ఈ మైక్ ద్వారా, ఈ స్పీకర్స్ ద్వారా మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు వినేటువంటి మాట కాదది. నీ హృదయానికి మాత్రమే తెలిసిన నమ్మదగిన మాట. ఇది మొదటి స్వరం. రెండోసారి మనిషి స్వరం ఎప్పుడు వింటాడో తెలుసా? 90వ కీర్తనలో చెప్పాడు, నరులారా రండి అంటాడంట. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? మొదటి రక్షణ ఎలా అయితే పాకులాడి పరిగెత్తి దేవుని కొరకు ఆశగా బతకడానికి వెళ్ళిపోతావో, ఆశగా దేవుని రాజ్యం వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతావు. నువ్వు ఉండమన్నా ఉండవు. ఆ 2వ పిలుపు నేను భూమి మీద ఉంచదు. ఎక్కడ తీసుకెళ్ళది? అందుకే ఎవరైనా చనిపోతే వాళ్ళని చూసి మీరు బాధపడకండి. ఎందుకు? వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు?
ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు, పైనుంచి. అందుకే పైకి పోయాడు అని చెప్పుకుంటాం. అందుకే రక్షణ మనిషి యొక్క మనస్సు మారడం దగ్గర చెప్తున్నాడు, పైనుంచి. సో తిరిగి జన్మించిన తర్వాత మనం ఖచ్చితంగా కొన్ని పద్ధతులు చేస్తాం. ఎలా చేస్తాము, ఏం చేస్తామో ఆలోచిద్దాం. నన్ను పిలిచాడు ఒక ఆయన, నేను నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఏమి ఉద్యోగం సార్ అన్నాను. ఇక్కడ కూర్చోవాలి, వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఈ పనులు చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు నేను ఎవరి ప్రకారం చేయాలి? ఆయన ప్రకారం చేయాలి. ఇప్పుడు నన్ను పిలిచిన వాడు నా కొరకు, నువ్వు పాపములో ఉన్నావు, నీ శరీరం పాపంతో ఉంది, నీ శరీర తలంపులు, శరీరాన్ని బట్టి వచ్చేటువంటి జ్ఞానపు తలంపులు బలహీనమై ఉన్నాయి, వాటిలో నుంచి నువ్వు నా నీతిని వెతికి నా రాజ్యానికి నువ్వు చూడాలి అని దేవుడు పిలిచేశాడు. సో వీ టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరిగిపోయాం. ఇప్పుడు మనం ఎవరి ప్రకారం చేయాలి? ఎవరి ప్రకారం చేయాలి? నిన్ను పిలిచిన వాని ప్రకారం చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పైనుంచి వచ్చావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం వెళ్ళాలి? అందుకే మన జీవితానికి బైబిల్ చెప్తుంది, నువ్వు పై ఉన్న వాటిని వెతకాలి తప్ప భూ సంబంధమైన వాటిని కాదు. ఇవేవి కూడా నువ్వు పట్టుకెళ్ళావు, ఇవేవి నీతో రావు, ఇవేవి నువ్వు ఎంత సంపాదించుకున్నా ఒకరోజు నిన్ను విడిచిపెడతాయి. కాబట్టి నన్ను పిలిచిన దేవుని పక్షంగా నేను దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి కావాల్సినట్లు నా తలంపుల్ని పెంచుకోవాలి. ఆలోచిద్దాం. మొట్టమొదటిది, నువ్వు తిరిగి జన్మించావు అని అంటే పాతవన్నీ పోయి తిరిగి వచ్చేసాయా లేదా? నేను మొన్న ఒక సహోదరిని చూశాను. ఆవిడ గురించి చాలా చెడ్డ సాక్ష్యం నేను ఇంతకు మునుపు విన్నాను, నాకు తెలియదు. విన్నదాన్ని బట్టి మనకు కొన్ని అభిప్రాయాలు వచ్చేస్తాయి కదా మన మైండ్లో. ఈవిడ ఇలాంటిది, ఆవిడ ఎలాంటిది, అమ్మో బాబోయ్ అని చెప్పి ఒక పెద్ద భాష గారు చెప్పారు. అందుకని నాకు అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత నేను ఆమెను చూసేటప్పటికి విన్నదానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఆవిడ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఏంటి ఈవిడ ఇలా తేడాగా ఉంది, నాకు ఇలా ఉన్నానంటే ఇన్ని రోజుల్లో నా అభిప్రాయం ఇలా మార్చుకున్నాను, ప్రభు నన్ను క్షమించని దేవుని దగ్గర సమాధానపడి ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏమందో తెలుసా? బాబు నా గురించి మీకేంటి తెలుసు అంది. నాకు చాలా తెలుసమ్మా అన్నాను. అంటే తెలుసు కదా, ఆ మనిషి చచ్చిపోనది బాబు అంది. ఏమ్మా, ఒక యాక్సిడెంట్ అయినది, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు బస్సు నన్ను వెనక్కి గుద్దిస్తే నా మీద నుంచి బండి వెళ్ళిపోయింది, బస్సు చక్రం వెళ్ళిపోయింది, నేను బతికిసాను బాబు. నాకు ఆ తర్వాత నేను తిరిగి లేచి చూసుకుంటే నా మీద నుంచి బస్సు వెళ్ళిందని నన్ను అందరూ కింద మీద పడి ఏడుస్తుంటే నేను లేచి చూసుకుంటూ ఎముక ఎరగలేదు బాబు, పాత మనిషి చచ్చిపోయి ఇప్పుడు నేను కొత్తదాన్ని బాబు అంది. ఆ చావు, ఆ యాక్సిడెంట్ ఆవిడ మనసును మార్చేసింది, దేవునికి కృతజ్ఞత పుట్టించేసింది, దేవుని కొరకు బతకాలని ఆశ పుట్టించేసింది. ఆ నష్టం ఎంత స్థాయిలో దేవుని మాట అర్థం చేసుకోగలిగిందనంటే, బాబోయ్ అమ్మ నువ్వు గాయాలంటే అయితే అయిందిలే బాబు, పోతే పోయింది, ఒళ్ళు తొక్కే కదా, ఏటి అవ్వలేదు, అది మంచికే జరిగింది నాకు అంటుంది ఆమె. నిజానికి ఆ మనసు ఎలా మారిపోయిందంటే, ఒక దెబ్బ, ఒక గాయం, ఒక పెద్ద బలహీనత ఆమెను మార్చేసింది. నిజానికి అదే తగలకుండా ఉండుంటే ఈ పాటికి ఆమె ఇంకోలా ఉన్నాం. అంత గయ్యాలి, అంత లోకపు విరోధి. దేవుని మాట ఆమె దగ్గరికి రాకమునిపే ఒక చర్య ఆమె మనసుని మార్చుకోగలిగింది. మరి దేవుని దగ్గరకు వచ్చేసిన తర్వాత మనము ఏమైనా తప్పుడు పనులు చేస్తే మనుషులందరూ ఏమంటారు చెప్పండి? ఇదేనంటే మీ దేవుడు చెప్పాడు, ఎలాగైనా మీ దేవుడు ఉండమన్నాడు, ఎలాగైనా నీ బతుకుతావు, ఇదేనా నీ భక్తి, ఇదేనా మీ బైబిలు, ఇదేనా మీ యేసు బాబు, డైరెక్ట్గా హిట్ చేస్తారా లేదా? మనల్ని హిట్ చేస్తారు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి? ఏదో మారుతారు దేవుడు నమ్ముకున్నామంటే అని అర్థం. ఏది మారుతారు చెప్పండి? ఏది మార్చారని? బొమ్మ మార్చారనా లేకపోతే బుద్ధి మార్చారనా? ఏమి ఎదురు చూస్తున్నారు వాళ్ళు మనలోంచి? మీరు మారారా అని అంటే ఇప్పుడు నా ప్రశ్న వినండి. మొదటిది, నీలో దుష్టత్వం పోయిందా? దుష్టత్వం, కన్నింగ్ పోయిందా? మార్మన్స్ పొందారా పొందలేదా? నికోదేము చెప్తున్నాడు పైనుంచి వచ్చి మారాలి బాబా అని. పోయింది అన్నావా? దేవునికి స్తోత్రం. నీ లోపల ఆయన రాకడకు మునుపు ఉపయోగపడే లక్షణం, ఒక లక్షణం ఉంది, నాలో ఈ దుష్టత్వం లేదని చెప్పగలిగే స్థాయి. నిజంగా పోయిందా? పోలేదు. మరి దుష్టత్వం పోకుండా, ఆ దుష్ట తలంపులు పోకుండా, దుష్ట ఆలోచన నుంచి నువ్వు బయటకు రాకుండా నువ్వు మనసు మారిపోయావా? నువ్వు మారావా? నిజమేనా నీ మార్పు? నేను చెప్పిన ఇందాక ఆ సహోదరి నిజానికి యేసుప్రభు నమ్ముకున్నావిడ కాదు, కానీ దెబ్బతిన్న తర్వాత ఆమె జీవితంలో నుంచి ఆ చెడ్డ లక్షణాలను మార్చుకుని క్రైస్తవురాల్లాగా మారింది, కానీ క్రిస్టియన్ అవ్వలేదు. షీ వాజ్ నాట్ ఎట్ బ్యాప్టైజ్డ్. నేను వెళ్ళేటప్పటికి బాప్తిజం తీసుకున్నవాడు కాదు. ఆవిడని అడిగాను, మరి మీరు ఇంత చక్కగా, ఇంత పద్ధతిగా, ఇంత బుద్ధిగా ఎలా నడుస్తున్నారని సరంటే, ఏదో ఒక దేవుడులే బాబు, మొత్తానికి నేను మారాను, నాకు ఇంకా ఆ పాత జీవితం అనిపించట్లేదు, ఎందుకంటే బస్సు నా మీదకి వెళ్తాం గుర్తుంది, తర్వాత నేను లేచేటడికి ఎముక ఎరగకుండా నించున్నాను, చొక్కరేగిపోయింది, అంతే తప్ప
ఎంత బ్రహ్మాండంగా దేవుడు భగవంతుడు కాపాడతాడు. ఏ దేవుడు అని అంటే, బాబు నువ్వు పాస్టర్ బాబువి, ఏదో ఒక దేవుడు అంటే నువ్వు యేసు బాబు దేవుడు అంటావు, నేను ఇంకో దేవత అంటాను, ఆ ఇద్దరికి ఎందుకు ఎలా దేవుడే అందంతే. షీ నో హూ ఈజ్ ద రియల్ గాడ్, బట్ పేరు తెలియటలే, చెప్పుకోలేకపోతుంది, ఒప్పుకోలేకపోతుంది. దేవుడే అనే పదం దగ్గర ఆగింది. నిజానికి దేవుడు ఎవరో తెలియని వ్యక్తి ఆమె జీవితం మారినప్పుడు మార్చుకున్న జీవితం గురించి ఈరోజు పబ్లిక్లో 100 మంది ఎదుట మాట్లాడుతున్నామంటే, పేరు తెలిసిన దేవుని నీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాల్సి ఉంటుంది? అందుకు ఆయన సాక్ష్యం ఇస్తానన్నాడు, చూసుకోండి మీ గురించి. అన్నోన్ గాడ్ షీ వాజ్ చేంజ్డ్, నోన్ గాడ్ వీఆర్ నాట్ ఎట్ చేంజ్డ్. ఏమంటారు మనల్ని? మనలో దుష్టత్వాన్ని నుంచి మనం బయటికి రావాలిగా. ఏ ఏ సందర్భాలలో నువ్వు విపరీతమైన దుష్టత్వాన్ని నువ్వు పట్టుకుంటున్నావు? సకల దుష్టత్వమును విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది. సకల దుష్టత్వం అనేది వన్ ఆఫ్ ద బాడీ పార్ట్, శరీరంలో ఒక అవయవం అది. మరి ఆ అవయవాన్ని నుంచి నువ్వు బయటికి రాకపోతే, దాన్ని మార్చుకోకపోతే, మరి నీవు ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవం నిన్ను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఆ దుష్టత్వానికి సంబంధించిన ప్రతి పరిస్థితిని నువ్వు ఎంత తొందరగా బయటకు తీసుకురావాలని నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు? కరుస్తాయని. అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు ఉంటే జాగ్రత్తగా వెళ్ళమని చెప్తుంది బైబిల్, అంతేనా? కాదా? మరి కుక్కలు ఎవరు? బైబిల్లో కుక్కల గురించి ఎందుకు ఉంటుంది? ఇది పెద్ద ప్రసంగమే కుక్కల గురించి చెప్పుకోవడానికి. కుక్కలంటే ఎవరు, కుక్క లక్షణాలు ఏంటి, అంత బైబిల్ పట్టుకుని మరి ఏవి విలువైనవో ఏవి మాన్యమైనవో వదిలేసి ఏవి అల్పమైనవో వాటిని పట్టుకుంటారు ఎందుకు? కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఒకవేళ నీతో పని చేయాలి అని అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న పని ఉంది, నాకు అవసరం ఉంది, నేను పిలిచాను, బ్రదర్ మీరు పని చేద్దరు రండి, మరి మీరు రండి అన్న. ఇప్పుడు బైబిల్ వాక్యం వాళ్ళు పిలిచేటప్పుడు ఏం చెప్పానంటే, ఈ వాక్యం చదివించాను. ఏమైనా కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారితో విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఇప్పుడు మీరు మొక్కలు చూసుకుంటారు లేదా? దేటి అన్నయ్య పిలవడం ఏంటి, ఇలా వాక్యం చెప్పించాడేంటి, 10 నెలలు పని చేయండి అన్నాడు ఏంటి అంటే, ఇప్పుడు మనం కుక్కలమా? ఫస్ట్ మీకు అదే అవసరం అండి, మీ దుష్టులమా అని అనిపించదు మనకి. ఫస్ట్ ఏదేందో అదే తగిలేస్తుంది. అదే మాట్లాడేసుకుని నిన్నే మనం ఏమన్నా పాత పని మళ్ళీ ఏమైనా చేస్తున్నామా? కుక్క కక్కిని తింటది కదా, అందుకనే ఏమన్నా అన్నారా? ఆయన ఎందుకు ఇలాగ అన్నాడు, ఆవిడ ఎందుకు ఇలాగంది? ఈ కుక్కల గురించి నీ మైండ్లో నుంచి అసలు దుష్టత్వంలో ఉన్నామనే విషయం మనకి బైబిల్ అర్థం కాల. ఆ దుష్టత్వం నుంచి నువ్వు బయటకు రాకపోతే కుదరదు. ఇప్పుడు దుష్టులైన పనివారితో దుష్టం కలిగిన పనివారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరే దుష్టులైతే మీతో పని చేయాల్సినప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి. మీ దగ్గరికి వచ్చి అమ్మో నీతో జాగ్రత్తగా ఉండాలని ఎవడనంటే ఇప్పుడు నీకేమర్థం అవుద్ది? నువ్వు దుష్టుడు అని. అంతేగా, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలంటే. ఇప్పుడు ఎవరైనా నిన్ను అలాగంటే నువ్వు పీక్కుంటావా లేదా? నన్ను ఎందుకు అలాగ అన్నావు, నేనేం చేశాను, నన్ను ఎందుకు ఇలాగా, నా గురించి నీ చాలా వేడెక్కిపోతావు కదా, నీ గురించి ఆ మాట అంటే నువ్వు తీసుకోలేవు కదా. మరి బైబిల్ అంత విషయం స్పష్టంగా చెప్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 3:8. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ తిట్లు మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. అమ్మయ్యా, ఏమేంటి వదిలిపెట్టాలి ఇప్పుడు? దీనిలో ఏముంది ఇప్పుడు భాగం? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దుష్టత్వం ఉందా లేదా? సకల దుర్నీతి సకల దుష్టత్వం పాపాలే. ఇప్పుడు నా లోపల ఉన్నటువంటి ఆ చెడ్డతనం కలిగించేటువంటి ఆ లక్షణం, ఎదుటి వ్యక్తితో సంతోషంగా ఉండనివ్వలేని నా భక్తి, ఎదుటి వ్యక్తితో ప్రేమపూర్వకమైన సంతోషకరమైన జీవితాన్ని కనిపించలేని గ్రహించలేని నా జీవితం ఎన్నో విషయాలలో దుష్టత్వంతో నిలబడుతుంది. ఈ దుష్టత్వం నుంచి నువ్వు బయటికి రాకపోతే వాక్యం చెప్తున్న పరిస్థితుల్లో నువ్వు హెచ్చరించబడుతున్నావు. నీ మారు మనస్సు నిజమైనది అయితే మొదట నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ దుష్టత్వం అంతా పోవాలి. పోయిందా? సో మారు మనసు పొందడం రైటే, కానీ అది నిజమైన మారు మనసు కాకపోవచ్చు. నిజమైన మారు మనసు పొందుండొచ్చు కానీ అది లోతైన మారు మనసు కాకపోవచ్చు. లోతైన మారు మనసు అయి ఉండొచ్చు కానీ పశ్చాత్తాపపు నిజమైన మారు మనసు కాకపోవచ్చు. ఇన్ని కారణాలు ఉన్నాయి. మనం యేసుప్రభుని నమ్మేసుకుంటే సరిపోదండి. యేసుప్రభుని నమ్మిన తరువాత వచ్చేటువంటి పర్యవసానాలను ఎదుర్కోవటానికి యేసుని నమ్ముకోవాలి. ఆ పర్యవసానాలు ఏంటంటే,
నిన్ను సరిచేయబడతాయి, నువ్వు శుభ్రం చేయబడతావు. ఎంతగా అంటే నీ లోపల పాత్ర బయట మనుషులు కడుక్కుంటారు, క్రీస్తు పాత్ర లోపల కడిగిస్తాడు. యేసు ప్రభుతో ఉన్న ప్రమాదం ఏంటంటే 2 ముఖ్యమైన లక్షణాలు. 1 పవిత్రత, 2 పరిశుద్ధత. ఈ 2 డీల్ చేయబడతాయి యేసు దగ్గరికి వస్తే. నువ్వు చెప్పుకునేటువంటి ఎవడైనా సరే యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయి, జబ్బులు తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, కష్టాలు దీవెనలు, ఇలాంటి పిచ్చి మాటలు చెప్పే ఏ యేసు ప్రభు లేడు ఇక్కడ ప్రపంచంలో. ఈ యేసు ఒకడే యేసు. నేను ప్రకటిస్తున్న బైబిల్లో ఉన్న యేసు ఒకడే. ఆయన నీతో చెప్పే పని ఏంటంటే నీ లోపలని కడుగుతాడు, బయటను కడుగుతాడు. పవిత్రత బాహ్య సంబంధమైనది, లేక వస్త్ర సంబంధమైనది, లేక శరీర సంబంధమైనది. పవిత్రంగా ఉండట అనంటే ఉదయాన్నే లేచి స్నానం చేసిన వెంటనే మనకు అందరూ ఏం చెప్తారు? స్నానం చేయకుండా ఒక 11-12 గంటల్లో తిరుగుతున్నాం అనుకోండి, ఏమంటారు ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు? ఏంటో, ఒరే దరిద్రుడా, ఏమొచ్చిందండి నీ మీద? దరిద్రత ఉంది. ఏమిటా దరిద్రత? స్నానం చెయ్యలేదు. అమ్మ, ఇంట్లో ఏమైనా పొగ్గొట్టం పెట్టుకున్నావా? ఏసీఏగా చల్లగొట్టమేగా పెట్టుకున్నావు. అంత హ్యాపీగా ఇంట్లో పడుకుని తెల్లారలే స్నానం చేయకపోతే ఎందుకు తిడతారు? మట్టి ఏమైనా వచ్చిందా? లేదు. మట్టి చెమట ఏమైనా పట్టిందా? అస్సలు లేదు. చొక్కగా ఆరకుండా ఫ్యాన్ పెట్టుకున్నావుగా బాగా. అయినా స్నానం చేయాలి పొద్దున్న లేచిన వెంటనే. ఎందుకు? అది బాహ్య సంబంధమైన పవిత్రత, అది అవసరం. భక్తి చేసేవాడికి, విగ్రహం దగ్గరికి వెళ్ళేవాడికి, లోకంలో ఉన్నటువంటి భక్తి ఎవడైనా చేయాలంటే వాడు కంపల్సరీగా వాడు కడుక్కోబడాలి. ఐదర్ కాళ్ళు లేక చేతులు. మసీదుకి వెళితే వాడు ఖచ్చితంగా తల స్నానం చేయకపోయినా కాళ్ళు చేతులు కడిగి, చేతులతో తడి చేతులతో ముఖం తొడవకుండా మొత్తం శరీరాన్ని శుభ్రపరచాలి. లేకపోతే వాడు లోపలికి వెళ్ళడానికి కుదరదు. అది బాహ్య పవిత్రత. వస్త్రాన్ని ఉతుక్కొని వేసుకోవాలి, వస్త్రంలో మట్టి లేకుండా చూసుకోవాలి, వస్త్రానికి సంబంధించిన ప్రతి బలహీనతను తుడుచుకోవాలి. ఎందుకు? బాహ్య పవిత్రత. శరీరాన్ని కట్టినటువంటి కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటిని పరిశుభ్రపరచుకోవాలి. అది పవిత్రత. ఎందుకు? గాయము కానీ, రసి కానీ, రక్తస్రావం కానీ లాంటిది ఏమైనా ఉంటే దాన్ని బట్టతో తుడుచుకోవాలి. అది పవిత్రత. బాహ్య పవిత్రత చాలా ముఖ్యం. ఇంట్లోకి వచ్చేటప్పుడు పొరపాటున ఎక్కడైనా బాగా తిరిగి, అంటే ఇప్పుడంటే అందరూ చెప్పులతో ఇళ్లలో తిరిగే ఫ్యాషన్ మొదలైంది. మరి మా తల్లిదండ్రుల కాలంలో అయితే అది లేదు. ఎట్టి పరిస్థితులు వచ్చినంటే ముందు ఏమనేవారు? చెప్పులు అక్కడ ఎడవరా, ఫస్ట్ కమాండ్. మనం ఎక్కడో ఇసిరిద్దాం, సరిగ్గా పెట్టో, వచ్చేది వెంటనే కడుక్కురావా ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ అదే చెప్పులు నీ ఇల్లంతా తిరుగు. ఏం లేదు. అంటే పవిత్రత తగ్గిందనా, పరిశుద్ధత పెరిగిందనా? ఇంట్లో లైజాల్ వేస్తున్నాం, మరి ఎందుకు వేసుకోవాలి? అన్ని రూపాయల ఖర్చు, అటు బయట పెడితే బయట ఉంటాయి కదా దుమ్ములు. ఖర్చు పెంచుకుని రోగాన్ని దగ్గరికి తెచ్చుకుని రకరకాల విషయాలను ప్రేమించుకుంటున్నాం. బాహ్య పవిత్రత. మాట్లాడేటప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఎందుకు తోముకోవాలి? భరించలేం కంపు. కాబట్టి ఎందుకు? పవిత్రత. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి పవిత్రమైనది మాత్రమే కాదు, పరిశుద్ధమైనది వాటిని పట్టుకుంటాడు. హార్ట్ డీల్ చేయబడుతుంది. నీ హృదయం పట్టేసుకుంటాడు. బయట నువ్వు శుభ్రంగా ఉన్నావా లేదా నేను చూస్తాను, కానీ నీ అంతరంగం శుభ్రంగా ఉండేలాగా చూస్తాను. అంతరంగంలో ఉండేటువంటి పరిశుద్ధత మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ లేఖనంలో ఉన్నాయి. అన్నీ చెక్ చేసుకోవాలి. హార్ట్ లోపల గూడు కట్టుకుపోయి ఉంటాయి. ఇవన్నీ పెండబడకపోతే కుదరదు. ఇవన్నీ ప్రతి పాయింట్ని పిసికి పూర్తిగా తీసి పెట్టేసేయాలి. పాపం మొన్న బాబు నా దగ్గరికి వచ్చి వాడు చూపిస్తున్నాడు, కాలుకి చెగ్గడ్డేసింది. సరిగ్గా సాక్స్ వేసుకుంటున్న ప్లేస్లో ఉంది. వాడు చాలా బాధగా ఉంది. అది చూసి ఏంట్రా అంటే వాసిపోయింది అన్నాడు. అంటే మా భాషలోకి ఏంటంటే ఓసిపోయింది అన్నాడు. అంతే. ఓసిపోవడం దేనికి ఓసిపోయింది రా అంటే అదేమో అలా ఓసిపోయింది అన్నాడు. సరే ఇలా రా అనేసి ఆయన కాళ్ళు కడుక్కుని శుభ్రం కడుక్కుని రా అన్నాను. లైఫ్ బాయ్ సొబ్బిచ్చాను, శుభ్రం కడిగాడు, వచ్చాడు. ఇలా రా కాలు ఇక్కడ పెట్టాను పెట్టుకున్నాడు. చూశాక నాకు బాయిల్ బయటికి రావడానికి కొంచెం చిన్న సిమ్టమ్ కనపడింది. అరే బాబు కొత్త సీజ్ పట్టరా అని చెప్పేసి ఇంజెక్షన్ నీడిల్ పట్టుకుని నువ్వేం మనిషి స్టౌట్గా ఉంటాడులేండి, మంచి బలంగా ఉంటాడు కుర్రాడు. అందుకని ఆడికేం భయం అనిపిస్తుంది. ఇలా రా నువ్వు ఇలా కూర్చో, అలా చూడు, నువ్వు దీన్ని చూడక నేను చేస్తాను, పిండేస్తాను పర్లేదా అన్నాడు. అంటే ఓపు తగ్గిపోద్దా అన్నాడు. తగ్గిపోద్ది బోపు అంతాను, కూర్చో అన్నాడు. కాలు పట్టుకుని చిన్న కన్నం అక్కడ పెట్టి పిండడం ప్రారంభించాను. ఫస్ట్ ఏమీ రాలేదు. మొత్తం కాలు దగ్గరికంతా కలెక్షన్ ఇలా చేసేటప్పటికి టప్పని బయటపడిందండి. అది వచ్చి నా ముఖమే పడింది. అంత బయటకు వచ్చింది. ఊరుకోలే. హడా అన్నాడు. నోర్మి పించాను. పిండుతుంటే సగం బాగా వచ్చేసిందండి. దూదంతా అయిపోతుంది అన్నాను. వదిలేనా అని అడిగాను. సరిపోద్దా వదిలేనా అని అడిగితే ఆడు అప్పుడు వరకు నొప్పిని భరించినాడు. ఏమన్నాడు తెలుసా? పూర్తిగా పిండినా అన్నాడు. నువ్వు పిండిసుకోరా అన్నాను. వద్దన్నా, మీరేది కరెక్ట్గా పిండుతున్నారు, మొత్తం పిండేయండి అన్నాను. ఎవరైనా కొంచెం ఉంచుకుంటారా? సరిపోద్దులే
ఈ పూటకు సరిపోద్దులే కొంచెం 7:21 సరిపోనివి ఉన్నాయి. చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, అంటే జంతువులు కాదు, కుక్కల విషయం అన్నాం చూసారా ఇందాక, మళ్ళీ ఆ కుక్కల దగ్గరికి వెళ్ళారు కనుక అందుకే ఇక్కడ మనుషుల గురించి చెప్పాల్సి వస్తుంది. దురాలోచనలను ఎక్కడ ఉంటాయి? హృదయములో. బయటికి ఎలాగుంటావు? తెల్ల బట్టలు వేసుకుని నాలాగా ఉంటావు, కానీ లోపల ఏముంటుంది? ఎక్కడ? హృదయంలో. ఏ పార్టు? హృదయం అంటేనే ఏ పార్టు? ఏంటి కార్డియాలజీనా? మరి ఎక్కడ? అదే ప్రమాదమైన విషయం. కొంతమందికి అరికాల్లో ఉంటుంది హృదయం. అలా చూస్తారే, త్వరపడి పాపమునకు పరుగులెత్తు పాదములు అన్నాడు. అంటే ఎక్కడున్నట్టు మరి హృదయం? త్వరపడి పాపమునకు పరుగెత్తు కాదు, త్వరపడి పుట్టింటికి పరుగులెత్తు పాదములు. అప్పుడు ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. హార్ట్ ఎక్కడుంది? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ ప్రాణం ఎక్కడ ఉంటుందో అదే నీ హృదయం అక్కడే ఉంటుందంట. వెళ్ళి నువ్వు డబ్బు అనుకో డబ్బు, ఇల్లు అనుకో ఇల్లు, పేరు అనుకో పేరు, ఇది లోపల ఉంది. ఇంకా జారత్వము బయటికి కనపడదు, లోపల చేసేస్తూ ఉంటుంది. బయటికి చూసేటప్పుడు అమ్మనే ఈడు పాపం చేస్తాడా అన్నట్టు ఉంటుంది, లోపల జరిగిపోవాల్సిన పాపం అంతా జరిగిపోతూ ఉంటుంది. జారత్వం, దొంగతనములను బయటికి కనపడం, అందరికీ ఎక్కడో చోటు దోచేసుకుందామని. ఏమండి, ఎవడైనా నిష్పక్షపాతంగా ఇది నాకు లాభం ఎక్కువైపోయింది నాకు వద్దు అని ఎవడన్నా ఉన్నాడా? ఎవడో ఉండడు. ఎక్కడ చూసినా లాభాపేక్షే. లాభాపేక్ష లేకపోతే మనుషులమో. కాబట్టి లాభం ఎలా సంపాదించుకుందాం. కొనేవాడు ఏమంటాడు? పనికి మాలిన దేవుడు కొంటాడు. ఏం ద్రాక్ష పళ్ళు అసలు నోట్లో తింటానే ఉంటాడు, 2 వేసి 3 వేసి. ఏం పళ్ళు అంటూ ఉంటాడు. ఆఖరికి బాబు మరేటో నేను కొన్నప్పుడు బాగున్నాయి, బుట్ట ఎత్తుకున్నప్పుడు బాగుంది, ఆల్రెడీ 20 కేజీలు అమ్మినప్పుడు బాగుంది, నువ్వేటో బాగోలేదు అనిసావు, సర్లే 50 రూపాయలది నీకు 20కి ఇచ్చేస్తాను తీసుకో అంటది. అందుకండి 20 కాదు 15కి అంటే బాబు నన్ను ఎత్తికి కష్టానికైనా చూడవా, మొత్తానికి 20కి ఇచ్చేస్తుంది. తీసేసుకొని పక్కకు వచ్చి అంటాడు 50 రూపాయలది 20 రూపాయలకి వచ్చింది ముసలిదే. 20 కేజీలు అమ్మాను అన్నప్పుడే నీకు అర్థం కాలే అది లాస్ట్ సరికని, నీకు అంటగట్టి పోతుందని, దాన్ని బరువు దించుకుపోతుందని నీకు అర్థం కాలే. అది తెలివైంది. ఏదో నువ్వు ఎర్రోడివి. ఆవిడ లాభం ఆవిడ చూసుకుంది, నువ్వు లాభం నువ్వు చూసుకున్నావు, ఆంతర్యమును లెక్కలు చూసుకున్నావు. గడిచిన మాట్లాడుకున్నాం కదా. ఇది లోపల ప్రాబ్లం, బయటికి కనపడినివ్వమండి. హృదయం లోపల ఎంత ఘోరమైన కెమిస్ట్రీ లాభం గురించి జరుగుతుంది చూసావా? నరహత్యలను చంపేస్తాం లోపల. మీ హార్ట్లో కూడా బోల్డ్ మందిని చంపేస్తుంటారు చూసుకోండి. ఈ పాటికి లిస్ట్ తీసుకొస్తే బోల్డ్ లిస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఈడ్ని అన్నావా ఆడు చచ్చిపోయాడు అంతే. ఇది ఎందుకు బతుకుందరా అన్నావా ఆల్రెడీ చంపేశావు అంతే. ఇది ఎప్పుడు పోద్దో అనుకున్నావు ఆల్రెడీ చంపేశావు. ఇంకెన్నాళ్ళరా అన్నావా చంపేశావు. ఎంతమంది నీకు అభ్యంతరం కలిగించేటువంటి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు కలిగిన ఎంతమంది నువ్వు ఈ పాటికి చంపేసి ఉంటావు నోటి మాట చేత. లిస్ట్ ఉందా లేదా? హంతకులు, ఇంకా వ్యభిచారులను, వ్యభిచారము, లోభములు. వ్యభిచారము అని అంటే ఈ మధ్య కొత్త డిగ్రీ వచ్చేసింది. వ్యభిచారం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ వెళ్ళి అక్రమ సంబంధం కలిగి ఉండడం మాత్రమే వ్యభిచారం కాదు, కుటుంబ సంసారిక జీవితాన్ని దాటి చేయటం మాత్రమే వ్యభిచారం అనుకుంటారేమో. అది కూడా కాదట. కొత్త డెఫినేషన్ ఏంటంటే అదే పనిగా చూడడం వ్యభిచారం అంట. కాదేటి? అవును. ఏమిటా వ్యభిచారమో తెలుసా? వ్యభిచారం చేసేవాడిని అడిగితే చెప్తాడు, భయ్యా ఆ మైండ్ వచ్చిన తర్వాత ఇంక నేను వెనక ముందు కనపడదు భయ్యా, నేను వెళ్ళిపోవాల్సిందే దాని దగ్గరికి అంటాడు. డబ్బు ఇచ్చేయటమే, బంగారం ఇచ్చేయటమే, ఏదైనా ఇచ్చేయటమే, ఇచ్చేసి నేను ఆ పని చేసి వచ్చేయటమే. ఇది లేకపోతే కూడా అలాగే అయిపోతాం కదా. చేతులు వణికేస్తున్నాయి 10 నిమిషాలకు ఒకసారి, దాన్ని ముట్టుకోకపోతే చూడకపోతే ఉండలేకపోతున్నట్టు గబగబ గాబర అయిపోతున్నాం కదా. ఇది కూడా ఒక రకమైన వ్యభిచారమేనంట. జాగ్రత్త. ఏ వస్తువుతో ఏ వ్యక్తితో. నెక్స్ట్ లోభము, పిసినారితనము, చెడ్డతనాలు, కృత్రిమం ఆర్టిఫిషియల్నెస్, కామ వికారమును, శరీరాన్ని తృప్తిపరచుకోవటానికి మాత్రమే కాక కొన్ని వికారమైనటువంటి పనులు జరిగించుట, మత్సరమును, కుళ్ళు, దేవదూషణ, దేవుణ్ణి తిట్టడం, దేవుణ్ణి పట్టించుకోకపోవడం, దేవుడు ఎవడనడం, దేవుణ్ణి కామెంట్ లేయడం, సెటార్ లేయడం, అహంభావమును, ఇష్టం వచ్చినట్టు అహం నేను అనేటువంటి దానిని బట్టి భరించి భావం, అవివేకమును వచ్చును. ఏ విషయాలలో తెలివి తక్కువ తరం చేయాలన్నా మన లోపలే తెలివి తక్కువ పని చేయగలుగుతాం. అవివేకము వచ్చును. మన పాస్టర్ గారు చెప్తున్నారు, ప్రియమైనటువంటి పిల్లలు పరీక్షలు రాస్తున్నటువంటి వారందరికీ కూడా నేను ప్రార్థన అభిషేకమును విడుదల చేసిన అట్ట, కంపస్ బాక్సు, పెన్సిలు, పెన్ను, స్కేలు,
హాల్ టికెట్ పెట్టుకోవడానికి ఒక పల్చటి కవరు, దాంతోపాటు ఒక తొగరు దారం అన్నాడు. ఇది యాడింగ్ అనమాట. తొగరు దారం అన్నాడు. అనేటప్పటికి అందరూ ఇవన్నీ మా పాస్టర్లు అమ్ముతున్నారు, ఇవన్నీ మా తొగరు దారం అమ్మట్లేదు, ఈ పాస్టర్ గారు అమ్ముతున్నాడు, ఈయన దగ్గరికి వెళ్దాం పదా అని. తొగరు దారం ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? ఎక్కడ కట్టారో తెలుసా? ఎక్కడెక్కడ కట్టారో బైబిల్లో చదివారా? సంహారపు దూత ఆ ప్రదేశం మీదకి తిరిగి వాళ్ళు దాటిపోవడానికి వాడినటువంటి కొన్ని పద్ధతులు హిస్సోపుతో వాడినటువంటి రక్తము. రెండవది ఆ ప్రదేశం పైకెక్కి ఎరుకొని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఒక ఎర్రటి నూలుపోగు, అది అనమాట. ఈ పాస్టర్ గారు ఆ ఎర్రటి నూలుపోగుని కత్తిరించి ముక్కలు ముక్కలుగా దానికి ఒక చిన్న సిలువు లాంటిది ఒక చిన్నదేదో గుట్ట చుట్టేసి దాన్ని అమ్మడం ప్రారంభించాడు. ఇంతకీ ఈ ఎగ్జామినేషన్ సెట్టో, ప్రేయర్ఫుల్ అనాయింటెడ్ సెట్టో, అది కొనుక్కుంటే ఆ తాడు ఫ్రీ. కొనుక్కుంటే తాడు ఫ్రీ. ఇది దాంతోపాటు ఫ్రీ కాదు, ఆ సెట్ 100 రూపాయలు, తాడు ఫ్రీ. నిజానికి మా చుట్టుపక్కల సంఘాల వాళ్ళందరూ ఇల్లు కొనుక్కున్నారు. పరీక్షలు రాస్తున్న వాళ్ళందరూ. ఒక పెద్ద తల్లి అయితే మా మనవడకు ఉపయోగపడదు, ఆడికి ఉయ్యాల్లో ఉన్నాడు, ఇప్పుడే కొనిపెట్టింది తొగరుదారం. భక్తి పొర్రాలు. ఇది మీరు తమాషాగా అనుకుంటున్నారు. ఇప్పుడు మీ అట్లకి పెన్సిల్కి ఎగబడిన మీకు ఆ తొగరుదారానికి వెళ్ళినోడికి నాకేం తేడా కనపడలే. బోత్ ఆర్ సేమ్. విషయం ఏంటనంటే వాళ్ళ లోపలికి అవివేకం ఎలా కలిగింది? వివేకం ఎందుకు పనిచేయలేదు? హృదయం మోసగించింది. ఒకవేళ తాడు కడితే ఆ పక్కింటోడు పాస్ అయిపోతే, మా ఓడు ఫెయిల్ అయిపోతే, తాడే కదా ప్రాబ్లము, ఏముందో ఒక 100 రూపాయలు బోల్డ్ ఖర్చు పెడుతున్నాం చచ్చన్నాక, ఇది కూడా దేవుడికి ఇచ్చేద్దాం అనుకుని పరిగెడతాం. అవివేకము ఎక్కడి నుంచి వస్తాయి? లోపల. అంటే ఎవరు లోపల? మరి నాకు ఇచ్చొస్తారే? ఎవరు లోపల? పాస్టర్ లోపల ఎలాగో ఉంటాయి. మేము మనుషులమే, చెక్ చేసుకోవాల్సిందే. దుష్టత్వానికి కేంద్ర బిందువు అక్కడ ఉంది, చూసుకోండి. దుష్టత్వాన్ని మనం ఏం చేయాలి? విసర్జించుడి, విడిచిపెట్టండి. నిజమే గనక అయితే నేను ఒక చిన్న స్టోరీ చదివినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు చిన్న బేబీకి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న చిన్న పాపకి బైపాస్ చేయడానికి సిద్ధపడుతుంటే ఆ పాపకు అందరూ చెప్పారంట. మరి సండే స్కూల్లో ఏ మాట ఉందో ఆవిడ అందట, సార్ మీరు నాకు ఆపరేషన్ చేయడానికి వచ్చారు కదా డాక్టర్ గారు, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ విల్ ప్రే ఫర్ యూ. అయితే ఒకటి, మీరు నా హార్ట్ ఓపెన్ చేస్తారు కదా, అక్కడ జీసస్ ఉంటారు, మీరు చూసి నా గురించి ఏమడుగుతున్నారో అడగండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, ఆయనకి చెప్పండి అని చెప్పిందంట. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమర్థమైంది? ఎక్కడుంటాడు దేవుడు అంటే ఏం చెప్తావు? నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు. ఏ పాటలు ఇది ఆ చూపించేటోడికి అదేమనుకుంటుందా, దాని గుండెకాయలో ఉన్నాను అనుకుంది. ఆపరేషన్ చేసేటోడు చూడమన్నాను. ఆయన వెళ్ళి ఆపరేషన్ చేశాడు, మొత్తానికి సక్సెస్ అయిపోయింది. ఆపరేషన్ చచ్చిపోద్ది అనుకున్నారు. ఆ పిల్ల ఏంటి సంగతి వెనక్కి వచ్చిన తర్వాత అడిగిందంట, డాక్టర్ గారు చూశారా జీసస్ని అందంట. నేను జీసస్ని చూడలేదు కానీ ఒక మిరకల్ జరిగిందమ్మా, నీ గుండెలో యేసుప్రభు బొమ్మ ఏం కనపడలేదు కానీ నీ గుండెను నేను ఆపరేషన్ చేసి బయటకు వచ్చేసే టైంకి ఆ ఆపరేషన్లో ఆ వెంటినరీలో నుంచి వెళ్ళాల్సినటువంటి రక్తం రాలేదు, కాబట్టి నువ్వు చనిపోతావు, నీకే అవకాశం లేదని ఆన్ ద టేబుల్ నేను వాష్ చేసుకుని బయటకు వచ్చి క్లోజ్ చేసేయండి, బేబీ చనిపోద్దని చెప్పాను. 15 మినిట్స్ తర్వాత నేను బయటకు ఇలా రాబోతుంటే నర్సు కేకేసింది, డాక్టర్ ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. పరిగెత్తుకుని వెళ్ళేటోడికి బ్లడ్ ఫ్లో స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయిన తర్వాత నేను ఆపరేషన్ చేసి వచ్చాను. యేసు ప్రభు నాకు కనపడలేదు కానీ అక్కడ యేసు చేసిన అద్భుతం నాకు కనపడింది అని చెప్పాడంట డాక్టర్. ఈ మాట నేను అది చెప్తుండేటప్పుడు కళ్ళమ్మడం నీళ్ళు వచ్చేసినాయి కానీ నా హృదయంలో ఒక మాట అనిపించింది. అలాగా నా ద్వారా యేసు ప్రభువుని కనపరుచుకునేటువంటి ఆ కేంద్రము, కపట కేంద్రము, మోసము కలిగిన అవయవం, సమస్త దుర్నీతికి దుష్టత్వానికి కేంద్రం ఆ హృదయం లోపలికి నిజంగా మనం యేసుని పిలిచామా, ఉంచామా అక్కడ? అప్పుడు అలా నువ్వు ప్రేమించగలిగితే ఆ దుష్టత్వాన్ని నువ్వేం చేయగలవు? దూరం చేయగలుగుతావు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, మారు మనసు పొంది నువ్వు తిరిగి గనక జన్మించేస్తే రెండవ లక్షణం ఏంటంటే నీలో కపటం పోవాలి. పోయిందా? కపటం అంటే కుయుక్తి. ఇంకా బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా కాదు, లోపలికి ఎలాగుంటే దానిని తెచ్చుకోవటానికి బయటకు ఇంకోలాగా. లోపల ఉన్నదే చేస్తాం, బయటిది కాదు. లోపల ఉన్నది సాధించుకోవటానికి బయట దేనికైనా ఎలాంటి దానికైనా తెగించే కపటం. పోయిందా? ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారు ఈ కపటపు పనులు? ఏ ప్రదేశాలలో కపటపు బుద్ధులు బయటికి తెస్తూ ఉంటారు?
ఈ కపటపు ఆలోచన పద్ధతి ఏమయ్యింది? మొన్న ఒక సహోదరి చెప్తున్నటువంటి విషయం నాకు చాలా బాధ కలిగించింది. కానీ దేవుడు ఎప్పటికైనా అన్యాయస్తుడు కాదని నాకు తెలుసు. ఆమెను అదే రీతిగా ధైర్యపరిచి చాలా ప్రేమతో విశ్వాసంతో ఆమెను బలపరిచి పంపించడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక కుటుంబంగా దేవుని సంఘంలోకి వచ్చారు. వచ్చినప్పుడు భర్త ఆమె భార్యను విపరీతంగా హింసిస్తున్నాడట, కొడతాడట, తిడతాడట, తోలనాడతాడట, రకరకాల పనులు ఆ భార్య మీద చులకనగా, చవకగా, చాలా నీచంగా ప్రవర్తిస్తాడట. ఆ రోజు దేవుని యొక్క సేవకుడు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్పారు. భర్తలు భార్యలను ఎలా ప్రేమించాలి, భార్యలు భర్తలకు ఎలా లోబడి ఉండాలి అనే విషయం ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన వాళ్ళని మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఆఖరి ఆల్టర్ కాల్ ఇస్తే ఆ భర్త నిలువు మోకాళ్ళు వేసి ఏడుస్తున్నాడంట, విపరీతంగా ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికే పాస్టర్ గారికి ఆ భార్య ఇలాంటి దుఃఖితురాలు ఎవరైనా ఉంటే ఏ పాస్టర్ని వదలదు కదా, వదులుద్దా? భర్త బాధితురాలు ఎక్కడైనా ఉంటే పాస్టర్ని వదులుద్దా? దేవుడిని వదులుద్దు తప్ప పాస్టర్ని వదలదు. ఎందుకంటే ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి మా ఆయన సంగతి మీకు ఏంటి తెలుసు అని దేనగాద ఒలిపించి విపరీతమైన సానుభూతి సంపాదించేస్తుంది. తలను అవమానపరుస్తున్నానని ఆ బుద్ధి లేని దానికి అర్థం అవ్వదు. తన పెనిమిటి తనకు భర్త స్థానము తల అని అర్థం చేసుకోక విపరీతంగా జాలి సంపాదించేస్తుంది. దేవుడిని ఎందుకు వదిలేద్దని చెప్పాను తెలుసా? నిజంగా నువ్వు దేవుని దగ్గర ఉంటే అలాంటి భర్త నువ్వు ఎలా ప్రేమించాలో నేర్పిస్తాడు. నువ్వు వదిలేయడం కాదు, నువ్వు ఏడవడం కాదు, దిక్కుమాలి ఊరినప్పుడు తిరగడం కాదు. దేవుడు చేసే పద్ధతి వేరే ఉంటుంది. మొత్తానికి ఏడుస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు. మొత్తానికి పాస్టర్ గారికి ముందుగానే విషయం అర్థమైపోయి దేవుడు ఈరోజు వీడితో బలంగా పనిచేస్తున్నాడు, అమ్మయ్యా మొత్తానికి ఈడు మారాడు చాలు, ఈ సత్యంతా మారకపోయినా ఈడు మారాడు చాలు అని చాలా హృదయపూర్వకంగా ప్రభు కృతజ్ఞతలు చేసినాడు. ప్రభువా నువ్వు మాట్లాడిన మాట సత్యం, అందుకే ఇదిగో బండ హృదయం పగిలిపోయింది, రాతి హృదయం పగిలిపోయింది, కట్టిన హృదయం తీసేసాడు, మాంస హృదయం వచ్చేసింది అని కృతజ్ఞత చెల్లిస్తున్నాడంట. అలా ఆవిడొచ్చి ఇలాంటి దొంగేడుపులు ఎన్నిసార్లు చూశానో అందంట. అక్కడే మనోడు ముఖ్యలో సీది పట్టుకుని దడదలాడించాడు. అక్కడే 10 నిమిషాల్లో సినిమా మారిపోయింది. అసలు పాస్టర్ గారు చెప్తారు, నాయనా దేవుడున్నాడో దెయ్యం ఉన్నాడో తెలియట్లేదు సంఘంలో. లేచాడు, మొర్ర పెడుతున్నాడు, అంగలారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రభువా నా భార్యను హింసించాను క్షమించి అంటున్నాడు. ఇది వచ్చి కనిపించింది, శివుడి చీది బాధేశాడన్నా చెప్తున్నాడు. నిజంగా మన ఇద్దరికే దొరుకుతాయి బెదరు ఇలాంటి సంఘాలు, మనిద్దరమే. నేను నీకు చెప్పుకుంటూ నువ్వు నాకు చెప్పుకోవాలి. యేసు ప్రభు ఎలా బడుతున్నాడో మనల్ని అందరినీ అని ఆమె అంటది. ఇప్పటికీ మా ఆయన చాలా భక్తి కపటపు వేషం వేస్తాడంటుంది. భక్తిలోనే కపటపు వేషం అంట. మిగిలినోడు బాగుంటాడట, చచ్చికొచ్చేటప్పుడే అలా ఉంటాడు. ఈ కపటం ఏంటి అని అంటే లేనిది ఉన్నట్లుగాను, ఒకసారి చెప్పండి, ఉన్నది కనపడనట్లుగాను కనపడనట్లుగాను, ఇది కపటం. ఏమ్మా అన్నం ఉందా మీకు? లేనోళ్ళకి చెప్పండి పెడతాను. అన్నం ఉందా? ఈ పూట కూడుందా? అమ్మయ్య. కప్పుకోవడానికి బట్ట ఉందా? అమ్మయ్య. ఏదైనా పరిస్థితి వస్తే ఒక సోడా తాగటానికి ఒక 10 రూపాయలు ఉన్నాయా? నువ్వు ధనవంతుడివే, నీకున్నాయి, డౌటే లేదు, నువ్వు ధనవంతుడివే. ఎంతున్నా బేదార్పులే, నీకేటి? ఎంత లేదు నీకు? పులిసినంత ఉంది, ఇంకా బేదార్పులే. ఇప్పుడు ఏమనాలి దాన్ని? కపటం అంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా. భక్తి లేదు, లేనట్లుగా ఉండండి, తప్పులేదు. అందుకే ఉన్నట్లుగా ఆశ ఎందుకు? చచ్చుకొచ్చినప్పుడు ఉన్నట్లుగా ఎవడు మోసం చేస్తారు? మోసపోకండి, దేవుడు. పాస్టర్ గారు నన్ను ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు మీరు ఇంత డెలివరేట్గా తిడితే మీ ముందు ఎంతమంది కూర్చుంటారో వచ్చి చూడాలండి అన్నాడు. రా, మా రాతి హృదయాలను చూపిద్దును రా. చెక్కబడిన రాతులు మూల స్తంభముల వలె, కంబముల వలె మందిరంలో ఉన్నాయని బైబిల్ చెప్పిందిలే. నేను చూపిస్తాను, మా వాళ్ళు ఫిక్స్డ్, ఎలాగైనా వింటారు బ్రదర్. ఎందుకంటే ఆ సాకలోడు బండ మీద బట్ట బాతితే ఒంటికా నొప్పి, బట్టకి ఒంటికి తగిలితే కదా మురిగిపోయేది. బట్ట ఉతుకుపోతాడు అంతే బండ. నీ హృదయం లోపల
లేనిది బయటికి నటించే క్రియను చూసావా, దేవుడు ఒప్పుకోడు. బి ట్రూత్, బి లాయల్, బి రైచియస్, హానెస్ట్గా. ఆ కపటం వద్దు. ఈ కపటం భక్తి విషయం పక్కకు పెడితే నీ రొటీన్ డే టు డే లైఫ్లో ఎంతోమందిని మీరు మోసం చేస్తున్నారు. బయటకు ఒకలాగా కనిపిస్తా, ఒక పద్ధతిలో చూస్తా. ఒకసారి నాకు ఇష్టం లేని ఒక సేవకుడు నా ఎదురయ్యాడు. ఇష్టం లేదు ఇన్ ఎ సెన్స్, ప్రేమించలేకపోవటానికి నాకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి, అంతే కదా. మీ రీజన్స్ మీకుంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకుంటారు, నా ఫ్రెండ్స్ నాకుంటారు. కానీ నేను వెళ్ళి ప్రేమించాలంటే నాకు ఎందుకు అంత 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 అది లేదు. అది నేను వచ్చేస్తున్నప్పుడు నన్ను ఆయన పలకరించాడు. అలాంటి విషయంలో నేను తగ్గనండి. అసలైతే ముందే నేనే పలకరించేస్తాను. ఆడి శత్రువు అనగానే నాకు కవ్వింపు వస్తుంది. ఆడిని రైతులని చెప్తే ఏం చేస్తాడో చూద్దామని. ఇది మెంటల్ శాడిజం, ఆత్మీయత కాదు ఇది. తేడా, బుర్ర తేడా. ఆ తేడా గడిని కదా నేనేదో ఇష్టం లేకుండా కొంచెం మొహం తిప్పేద్దాం అనుకున్నాడు. ఆయన పిలిచి అలివనోయ్ రైతులాడు అన్నాడు. ఆడికి వెళ్ళికాడు. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి? నటించాలా, ఆ నటన జీవించాలి నారాయణమూర్తి గారి లాగా. ఆ జీవించడానికి నన్ను నేను ఊపుకోవాలా, ప్రేరేపించుకోవాలా, లేకపోతే నేను మూడు రాదు. అందుకని అన్నా 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 ఎన్ని ఆశలు వేసానో నాకు తెలుసు. ఏంటో ఆడు నేను నిజంగా బాబోయ్ అన్నయ్య దిగిపోయి నడిచి వచ్చేస్తున్నాడని గమ్మున బండాబు దిగిపోయాడు. నేను దగ్గరికి వెళ్ళిపోయినంత వరకు నా హృదయం నాతో ఏం చెప్తుంది తెలుసా? ఇంకొంచెం యాడ్ చేసుకో, ఇంకొంచెం యాడ్ చేసుకో అంటుంది. ఏది? కళాపోషణ, దానికి తగిన నటన. ఆల్రెడీ నేను యాక్టర్ని. చిన్నప్పుడు నాటకాలు వేసినోడిని, స్టేజీల మీద రంగులు వేసుకుని. అందుకని నటనాకారుడు బయటకు వస్తున్నప్పుడు అది కపటము అని దేవుడు చెప్పేంత వరకు నాకు అర్థం కాల. 17 ఏళ్ళు 18 ఏళ్ళు సేవ తర్వాత జరిగిన విషయం చెప్తున్నాను. ఏదో ఫస్ట్లో కాదు, తేరా వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటే ఆయన ఏమో 2 చేతులు సాచి వచ్చేస్తున్నాడు కౌగిలించుకుంటానని. నాకు అది నచ్చదని లోపల తెలుసు. ముట్టుకుంటే సరిపోదు, వీడికి సెకండే ఎక్కువ, వీడికి కౌగులెంత ఎక్కువ ఏదో అనిపిస్తుంది. అయినా మరి నేను నా జీవితానికి కపటాన్ని కలుపుకున్నాను కదా, వెళ్ళిపోయి చక్కగా కౌగిలించుకున్నాను. ఎక్కడ ముద్దు పెట్టాడు ఆయన, నేను కూడా పెట్టలేమని పెట్టాను. యోధా పెట్టిన ముద్దు అన్నాడు దేవుడు. చేసే పనేమో భక్తివేషం, శబ్దమేమో దేవుడు వదిలిపెట్టట్లేదు. రేయ్ కపటపు ముద్దు రాది, నువ్వు పెడుతుంది అబద్ధం, నీకు తెలీదా? తెలుసు. చెప్తాం ఆయనకి, నేను కౌగులించుకుంది అబద్ధం అంతా డాష్ చెప్తానా? మళ్ళీ కవరింగు, కపటం పోదు బయటికి. ప్రేమిస్తున్నట్టుగానే, కనిపిస్తున్నట్టుగానే, మనుషుల దగ్గరికి వెళ్తున్నట్టుగానే ఆ స్వరం ఒక్కసారి యోధా ముద్దు అన్న తర్వాత 2 రోజులు దేవుని స్వరం వినలేదు నేను. 2 days he didn't talk to me. నువ్వు ఎలా ప్రేమించావు ప్రభువా ఆ యోధా ముద్దు పెడితే? చెలికాడా ఏంటా పదం? మై డియర్. బాబోయ్, నాకు అది ఎందుకు రాలేదు? ఎందుకు ఆ సేవకుడిని గౌరవించలేకపోయాను? నాలాంటి పరిచర్య కాదు అతనిది. అయితే ఏంటో నాకు నచ్చనితనం. ఆ రోజు నాకు ప్రేమ పుట్టింది ఆయన మీద. నా కపటం బయటకు వచ్చేసిన రోజు క్షమించమని అడిగి మరొకసారి ఆయన ఎదురుపడినప్పుడు ఆగి, అన్నా ఒక్క 2 నిమిషాలు ఆగండి అని, నీతో నేను ముద్దు పెట్టిన రోజు నువ్వు పెట్టిందేమో నాకు పవిత్రమైన ముద్దట, నేను పెట్టిన ముద్దేమో అపవిత్రమైన ముద్దని దేవుడు చెప్పాడు, నన్ను క్షమించండి అన్నా అని అడిగితే ఆయన అంటున్నాడు, తమ్ముడు నువ్వు చెప్పేంతవరకు అపవిత్రం నాకు అర్థం కాలేదు తమ్ముడు. నువ్వు నన్ను కౌగులించుకున్నప్పుడు నాకు విపరీతమైన ఆనందం. ఆ రాత్రంతా నేను దేవుని అభిషేకంతో ఆనందించాను తమ్ముడు. నీ హృదయం ఎంత ప్రేమ కలిగిందని నేను నమ్మాను తమ్ముడు. నా ఏడుపుని ఇంకా ఏడిపించేస్తున్నాడు ఆయన. ఆ రోజుతో పోయిన ఏడుపు ఓ 1 నెల రోజుల తర్వాత కలిసినా కూడా ఆపకుండా ఏడవలసి వచ్చింది. పేతురు ఎంత దుఃఖపడ్డాడో నాకు అప్పుడు అర్థమైంది. నువ్వెవడవో నాకు తెలియదని చెప్పినప్పుడు అది యథార్థమా కపటమా? ఏం చేశాడు? నువ్వు కూడా గలిలయలో ఒకడివి కదా, ఉరుకో ఏంటి డబ్బా ఇస్తున్నావు, నాకేం తెలీదు, ఆయన ఎవడో నాకు తెలీదు అన్న తర్వాత అతని హృదయం ఎందుకు ఏడ్చింది? అమ్మో
వెక్కి వెక్కి సంతాపపడి ఏడ్చాను అని రాసింది బైబిల్లో. అంటే ఒక మనిషి లోపల కపటం బయటపడితే నేను మామూలుగా ఉంచదనమాట. నిన్ను పిండి 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 నిన్ను బయటికి తీస్తుంది ఆ రసం అంతా. ఎప్పుడైనా అంత బాధపడ్డావా ఆ కపటం గురించి? మూడవ విషయం, వేషధారణ ఏమైనా నీలో ఉందా? మొదటిది దుష్టత్వం, రెండోది కపటం, మూడోది వేషధారణ. వేషధారణ ఏమైనా నీలో ఉందా? హిపోక్రసీ. ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి, చూసుకోండి. ఏమి పెద్ద డిఫరెన్సెస్ ఆఫ్ గ్యాప్స్ కాదు. పదాలు మార్పైనా క్రియలు ఒకే దానికి సంబంధించినటువంటి క్రియలు అవుతూ ఉంటాయి. ఏంటి వేషధారణ అంటే? ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుంది? నిన్నే మా దగ్గరికి ఒక బ్రదరు సిస్టర్, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. పాస్టర్ గారు ఇలా వెళ్తున్నాం, ప్రార్థన చేయించుకుని వెళ్దామని వచ్చామన్నారు. మంచిది రండి అమ్మా అని ఇద్దరు మోకాళ్ళు వేశారు. సాధారణంగా మన భక్తిపరులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి, ఆత్మీయత కనపడాలని చేసే పనులు. రెండు, ఆత్మీయత కనపడకపోయినా మనం తెలుసుకోవాలనుకుని చూపించే పనులు. మనం ఎవరైనా ప్రార్థనకి వెళ్తే ఇక్కడ కూర్చుని నా ముందు వాక్యం వింటున్న మీరు ఎవరైనా, ప్రభాకర్ మాస్టర్ని ఎక్స్క్లూడెడ్, ఆయన తీసేస్తున్నాను, మీరు ఎవరైనా ప్రార్థనకి వెళ్తే మోకరిస్తారా? నుంచునే ప్రార్థన చేద్దామని నేను నుంచుంటే నుంచుంటారా? నేను నుంచుంటే మామూలుగా చెప్పండి, మీరు నుంచుంటారు, అంతే కదా. నేను నా ముందు నుంచున్న వాళ్ళు, ఎందుకంటే ఆయన ప్రార్థన అంటే మోకాళ్ళు వేస్తాడు, అందుకు నేను ఆయన తీసేని పక్కన్నాను. ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇద్దరు మోకాళ్ళు వేశారు. వాళ్ళు మోకాళ్ళు వేసారు కాబట్టి ఇప్పుడు నేను వేయాలా వద్దా? డాక్టర్ గారు నువ్వు వేస్తే లేవన్నాడు. వేసావా లెఫ్ట్ కాలు లేకదో, ఆ తర్వాత కాలం నీ సంకలో ఇంకొక కాలు వస్తే చూసుకున్నాడు. అందుకని అంత గట్టిగా మోకాళ్ళు వేయలేను, కూర్చుంటాను తప్ప. అలాంటిది ఈయన మా అన్న సర్లే వేసారులే, చూసి చూడండి, కళ్ళు గట్టిగా మూసేసుకుని ప్రార్థన చేశా. అయిపోయింది. వేసాక వాళ్ళు చాలా వందనాలు పాస్టర్ గారు అని చెప్పారు. పాపం వాళ్ళ ఇంట్లో కాసినవి ఏవో తీసుకొచ్చి ఇచ్చారు, అవన్నీ బాగానే ఉన్నాయి. మంచిదమ్మా, మరి ఎక్కడుంటారు? ఇక్కడేనంటే ఇలాగేనండి అన్నారు. సరే అయిపోయింది. మీరు ఉంటారా అని అడిగారు. ఉంటామండి, ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటాను, నేను సండే మధ్యాహ్నం పరిచయం చూసుకుని వెళ్తానంటే ఓకే అయితే శనివారం సాయంత్రం రావచ్చు అన్నారు. తప్పకుండా రండి, వెళ్ళేటప్పుడు రండి అన్నాను. వెళ్ళిపోయారు. తిరిగి శనివారం సాయంత్రం వాళ్ళు చర్చి దగ్గర ఆగారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, తెల్లబట్టలు వేసుకుని ఉన్నారు కదా అని చెప్పి నేను మామూలుగా పక్క నుంచి వచ్చేసాను. వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు, నేను నిక్కర్లో ఉన్నాను. వచ్చేసాను. తీరా లోపలికి వచ్చేసిన తర్వాత మా అమ్మగారు చెప్తున్నారు, వాళ్ళు వచ్చారా అని. ఎవరని? నిన్న వచ్చిన వాళ్ళు అని. నిన్న వచ్చిన వాళ్ళు ఎవరు? ఎక్కడున్నారని? గేటు దగ్గర ఉన్నారా? నిన్న వచ్చిన వాళ్ళు కాదమ్మా, వాళ్ళు ఎవరో తెల్లబట్టలు వేసుకుని ఉన్నారు. ఒక సరిగ్గా చూడు వెళ్ళంది. ఆవిడ మళ్ళీ వచ్చి గేట్ తీసి అమ్మ ఎవరు అన్నానంటే, జేసునాథ వందనాలు అంది ఆవిడే. ఏంటి జేసునాథ వందనాలు? నిన్న చూసిన ఆవిడ అంటే ఆవిడే. విషయం ఏంటంటే నిన్న నా దగ్గర ప్రార్థన చేయించుకుని మాల వేసుకోవడానికి వెళ్ళారంట. ఏం మాల? యేసు మాల వేసుకోవడానికి, మాల ధరించుటకు వెళ్ళింది. ప్రార్థన నా దగ్గర. అఫ్కోర్స్ వాళ్ళు మన చర్చోళ్ళు కాదు, కంగారు పడకండి. మాల వేసుకొని వచ్చారు. నేను ఇదేంటి నిన్న ఇంకోలాగా ఉన్నారు ఇవాళ అంటే, ఏం లేదు బ్రదరు, నిన్న మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ప్రార్థన చేయించుకుని ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి మాల వేసుకున్నామండి అంది. నిన్న వేషానికి ఈ వేషానికి తేడా ఉంది. ఏంటి తేడా? మాల. నేను రంగురంగు బట్టలు, ఇప్పుడు ఓన్లీ తెల్ల బట్టలు, నీలవ కండువా. ఇక్కడ అదే బూడితో బొట్టు పెట్టుకున్నారు. విభూది కాదు, బూడిద బొట్టు. ఎంతకీ ఆ బూడిది ఏంటో తెలుసా? మట్లాదివారం ఉందా? తెలుసా తెలీదా? ఉన్నట్టు గెంతారు కదా, వాటిని జాగ్రత్త చేసి వాటిని కాల్చి వాటితో బూడిద చేసి ఎక్కడ పెట్టుకోవాలట. అయ్యా అప్పటి సూత్రం దాచారో చూడండి వీళ్ళు. సరే పెట్టుకుంది. నేను అమ్మ మీరు ఇలాంటి మాలలు వేయటం మర్యాద కాదమ్మా, తప్పమ్మా, బాక్యానికి విరుద్ధం అమ్మ, ఇలాంటివి ఏం చేయకండి అని అంటే, పోలేదురు ప్రతి సంవత్సరం వేస్తున్నాం, ఇది 3వ సంవత్సరం ముచ్చటగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అంది. అసలు దేనికి ఈయన భక్తి ప్రభా ఎటుపోతుంది లోకం. ముచ్చటగా 3 అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3వసారి వేసేద్దట. అయ్యమ్మ మరి ఇంకేం చేస్తాం? మాల ధరించుకోవటం అంటే వేషాన్ని ధరించటం. ఏం వేషం? భక్తి వేషాన్ని ధరించడం. వేషాన్ని ధరించుట బైబిల్కి వ్యతిరేకం. అలాంటి వేషధారులుగా ఉండొద్దు. యథార్థంగా ఉండండి, సత్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని నమ్మండి, వాక్య ప్రకారం నిలబడండి, ఆత్మ చెప్తున్న సంగతులు వినండి, లేఖనము నీతో చెప్పినది చేయుడి. ఇది దాటిపోయి చాలామంది ఈ వేషాలను వేసుకుంటా బతుకుతున్నాం. ఏ వేషమైనా లేకుండా నువ్వు యథార్థంగా ఉండగలవా? సత్యంగా ఉండగలవా? నచ్చలేదు బ్రదర్,
మీరు బాధపడతారని నిజం చెప్పలేను, కానీ నిజం ఏంటంటే ఇది నాకు నచ్చలేదు. వేషధారణ ఎందుకు దానికి అది నచ్చిందన్నావో నచ్చలేదన్నావో తెలీదు. మొహమాటం. వేషం ధరించకండి, వేషాలు వేయకండి. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఏంటి ఆ వేషం? రకరకాల వేషాలు. బైబిల్లో యేసు ప్రభువు వేషధారిని గద్దించినంతగా, వేషధారిని హెచ్చరించినంతగా, వేషధారిని తీర్పులు తీర్చడానికి తీసుకొస్తానని చెప్పినంతగా వ్యభిచారిని కూడా అనలేదు ఆయన. అంత ప్రేమించాడు వ్యభిచారం అనే బలహీనమైన పాపం చేసిన వాళ్ళని కూడా. ఎందుకు ఈ పాపం గురించి మీకు ఎత్తానో తెలుసా? శరీరానికి బయట చేసే పాపాలు మిగిలినవన్నీ మీరేం చేసినా, ఒక్క వ్యభిచారము జారత్వానికి సంబంధించిన పనులు మాత్రమే శరీరము లోపల ఉన్న ఆత్మకు నష్టం కలిగించే పాపం. ఇట్ డిఫెక్ట్స్ యువర్ స్పిరిట్ అండ్ యువర్ సోల్. అది శరీరము లోపల పాడు చేస్తుంది. కాబట్టి ఈ పాడు చేసుకునే పాపం నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి పాపం చేసే వ్యక్తిని దేవుడు ప్రేమించాడు, వ్యభిచారిని. కానీ వేషధారిని ఒప్పుకోలేదు. బైబిల్లో శాస్త్రులు పరిచయులను వేషధారులుగా నిర్ణయించి వాళ్ళకి గద్దించినటువంటి అన్ని సందర్భాలు ఇంకే సందర్భంలోనూ యేసుప్రభు మాట్లాడలేదండి. అంత ఎక్కువసార్లు చెప్పాడు వేషధారణ. ఈరోజు నీ లోపల సమస్త వేషధారణ బయటకు వచ్చేసిందా? డిడ్ కమ్ అవుట్? తీసేసావా దాన్ని? అసలు గుర్తుపడుతున్నారా? ఎక్కడెక్కడ అది నిన్ను వేషధారంగా ప్రవర్తించమంటుందో నీకు తెలుస్తుందా? దాని నుంచి నువ్వు బయటకు రాగలవా? వచ్చేయడానికి ప్రయత్నం చేయగలవా? ఆ విషయాల్లో నువ్వు నిలబడగలవా? ప్రార్థన చేయటానికి రావరు కానీ పాటలు పాడటానికి పోటీ పడేవారు మా చర్చిలో. అందరినీ కూర్చోబెట్టేశాను, కూర్చొని మాట్లాడుకున్నాను. ఏమంటే ప్రార్థనకు పోటీ పడండి రా, అప్పుడు పాటలు పాడిస్తాను మీ చేతాను. అయితే ఆ సిస్టర్ ఒక అమ్మాయి ప్రేరకు రావట్లేదు. ఏమైంది అని అంటే పాటలు పాడడానికి వేరే చర్చలు పిలిచారంటే అక్కడికి వెళ్ళిపోతుంది అంది. వదిలేండి, దూరంగా ఉంచండి అన్నాడు. ఓ రోజు సందర్భంలో కనపడి ఆవిడ అంది, మీకు మాలో టాలెంట్లు అణిచేయడం అలవాటే కదా అంది. ఏంటి? నీ టాలెంట్ పరలోకి ఊగిపోతుంది. మరి అక్కడ దేవుడే భయపడిపోయి సాతానుగా టాలెంట్ని చూడలేక పంపించినట్టు ఇది చెప్తుంది నాకు. ఎక్స్ట్రాలు చేయకమ్మా. నీకు ప్రార్థన నేర్పిస్తే దేవుని దగ్గర కనెక్ట్ అవుతావు. పాటలు నేర్పించి పాటలతో నువ్వు ఈ భక్తిని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తే పాపానికి కనెక్ట్ అవుతావు. చాలా ప్రమాదం ఉందరా, నీకు అర్థం కాదులే ఇది అని అంటే ఆమె అంటది, అలా అని కాదండి, దేవుని మహింపరచడానికి మరి ఇది కూడా ఉండాలని. దానికన్నా ముఖ్యమైనది నేను చెప్తున్నాను రా, ఇది దగ్గర దారి, శ్రేష్టమైన దారి, దేవునితో కనెక్షన్ కలిగి ఉండే దారి ప్రార్థనా జీవితం రా. పాటలు పాడి ఎవరిని పరలోకం తీసుకెళ్ళలేవు. వాక్యము విని ప్రార్థన చేసి పరలోకంకి వెళ్ళగలవు. ప్రభుతో సహవాసం పెంచుకుంటే అనుభవానికి రావడం మానేసి ప్రజల మధ్య చప్పట్లకు వచ్చేటువంటి అనుభవానికి ఎందుకు ఎదురు చూస్తున్నావు? వేషధారణ. మనుషుల గుర్తింపు వేషధారణ, మనుషుల ఘనత వేషధారణ, మనుషుల మధ్య వేషధారణ. చాలా విషయాలలో మనం దానికి బయటికి తెచ్చుకోవడానికి ప్రదర్శిస్తూ ఉంటాం. ఒక ఆయన వచ్చి అన్నారు, పాస్టర్ గారు నైస్ టు మీట్ యూ సార్ అన్నాడు. నేను ఒకటి సెకండ్ ఇచ్చాను. అంటూ బ్రదర్ మీరు అన్నాడు. 1 సెకండ్, ఇఫ్ యూ లీవ్ మై హ్యాండ్ ఐ విల్ గివ్ మై కార్డ్ అన్నాడు. నేను వదిలేశాను. వెంటనే పర్స్ నుంచి కార్డు తీసి ఇచ్చాడు. దాని మీద ఏముందంటే సిబిఐ అని రాసి ఉంది. ఈజ్ ఫ్రమ్ సిబిఐ ఆఫీసర్. మనకు ముందు ఒకసారి ఒక గుండెకు ఇంకొక దెబ్బ కొట్టుకుంటుంది. ఎందుకు? సిబిఐ ఆఫీసర్ డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి నుంచుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? అనిపిస్తుంది. నేను మామూలుగా నవ్వుతూ మీరు సిబిఐయా అన్నాను. అనంటే అవును సార్ అన్నాడు. సర్లేండి. అంటే నాతో నీకేం పని ఉంటుంది? మనం ఏమన్నా అక్రమం చేస్తే అక్కడ తీర్పులో పడిపోతామని భయం ఉంటే ఇక్కడ తీర్పు చేస్తామా? ఏముంటుంది అని మామూలుగా నవ్వేశాను. నవ్వేస్తుంటే ఆయన అన్నాడు, సో ఓకే గుడ్ అండి, మరి ఇన్నాళ్ళు మీరు ఏం చెప్పలేదని సార్ అంటే, నా విజిటింగ్ కార్డు చూసాక కూడా మీరు ఆ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు అని అడిగాడు. నేను సిబిఐ అని తిరుగుతాడా? ఎలా ఉంటాడు? సైలెంట్గా ఉంటాడు, ఎవడ కనపడ్డు. అసలు వీడు ఉద్యోగా అన్నట్టు ఉంటాడు. ఒకరోజు గడ్డంతో వచ్చేవాడు, ఓ రోజు సింపుల్ జుత్తు ఇలా లేపుకుని వచ్చేవాడు, రకరకాలుగా ఉండేవాడు. ఆయన ఉద్యోగాన్ని ఎవడో నమ్మేవాడు కదా, అందుకే మేము పట్టించుకోలేదు. అతను సిబిఐని కార్డు ఇస్తే ఎక్కడ ఎదుర్కొచ్చాడేమో అన్నట్టు కూడా అన్నాడు. కార్డులు దొరికితే ఎవడో తెస్తుంటాడు కదా. అందు సడన్గా చూసి మళ్ళీ ఏమో ఎవరిలో ఏముంటుందో చెప్పలేము అన్నాడు. భక్తి కూడా అంతే కదా బ్రదరు, లోపల ఉన్నవాడు బయటికి చూపిస్తాడా అని అడిగాడు. భలే పాఠం చెప్పారు బ్రదరు, సూపర్ పాఠం.
క్రైస్తవుడు, క్రీస్తుని కలిగి ఉన్నాడు, బయటకు వచ్చేటోడికి ఆడేం చూపెట్టాడు, రహస్యంగా ఉంటాడు, వేషాలు వేసుకోడు. లేనోడు ఏమవుతుంది చెప్పండి? మా ఊర్లో అంటూ ఉంటారు, మరి మీ ఊర్లో అంటారో లేదో తెలీదు, అన్నీ ఉన్న ఇస్తరాకేమో కింద పడి ఉందంట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిందంట అంటారు మా ఊర్లో. నాకు తెలియదు, నేను మేము పళ్ళల్లో తింటున్నాం కదా. నిజంగా భక్తి ఇస్తుడు ఎలా ఉంటాడు? అలా ఉంటాడు. ఏమీ లేనోడు నాకుందే, నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పిలవలేదు, నన్ను మాట్లాడలేదు, నన్ను రా. వేషధారణ. నీ భక్తి వేషాన్ని ధరించుకోకుండా ఉండగలదా? మనస్సు మారిపోతే, ఆ పరివర్తన చెందితే నీ లోపల జరిగే గొప్ప మార్పులు వాక్యంలో చెప్తున్నాను ప్రియులరా. 5వ విషయం, అసూయను జయించావా? నీ ఓవర్కమ్ అయ్యిందా? అసూయ జయించావా? అసూయ అనండి ఒకసారి. అనసూయ కాదు, అసూయ. పెద్దానికి ఏదో ఒకటి గుర్తెచ్చుకోవడమే. అసూయ ఎక్కడెక్కడుంది? మనసా, శరీరమా, హృదయమా, అవయవాలా? ఎంత అసూయ అంటే నాకు నవ్వు వస్తుంది. ఈ మధ్య సగం మంది స్త్రీలకు అసూయ ఈ కత్తిరించే ఎంటుకల మీదే. ఊడిపోతుంది, ఆవిడకే చూడండి ఒత్తుకుంది, చూసిన అసూయ అసూయ అసూయ. అబ్బో, అది ఎన్ని తిప్పలు పడద్దో మీకేం తెలుసు? దాన్ని అల్లుకోలేక, నూనె పెట్టి మసాజ్ చేయలేక మీరు చేసినట్టు అయ్యనేసి, అదే లోకం. అసూయ అందం, అసూయ డబ్బు, అసూయ వ్యక్తిత్వం, అసూయ కుటుంబం, అసూయ అభివృద్ధి, అసూయ సంపాదన, అసూయ ప్రతి చోట అసూయ అసూయ. దేవునిని ఒక్కసారి తెలుసుకున్న తర్వాత నీకు అవి పోతాయి ప్రియులారా. నీ మైండ్ మారిపోద్ది, నీ ఫిజిక్ మారదు, బాడీ మారదు, కానీ లోపల ఉన్నటువంటి ఆ క్రియ కలిగించేటువంటి లక్షణం ముద్దుందే, దాన్ని పైనుంచి తెచ్చి పెడతాడంట. ఆ చిప్పు కిందది కాదు. నిజమైన మనసు మారడం అనేది భూ సంబంధమైనగా జరగదు. అంటే ఏంటంటే, రెబెకా స్నానం చేసింది కాబట్టి బాప్తిస్మ స్నానం, ఈ అమ్మాయి వచ్చి బాప్తిస్మ స్నానం చేయదు. ఇది కిందది, ఒకరిని చూసి ఒకరికి. రెబెకాకి దేవుడు మనస్సు మార్చాడు కాబట్టి అది చూసి నేను మారిన వాళ్ళు ఎవరైనా చూపించండి నాకు చూద్దాం. అర్థమైందా? బాప్టిజం ఎక్కడ జరుగుతుంది మరి? మనం మా పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నారు, ఒక ఆయన టీవీలో, ఆ టీవీనో అదే దానిలోనో చూపిస్తున్నాడు ఇంటర్నెట్లో. అండ్ 3 తక్కువయ్యారు, 3 గొర్రెలు తక్కువయ్యారు, కేవలం 3టికే ఛాన్స్ ఉంది, 97 రెడీ అయిపోయింది, 3టికే ఛాన్సు, ఈ టైం కాకపోతే మరి పరలోకం తెరవబడదు. తాళం పట్టుకుని 100 మంది టికెట్ కొనుక్కున్నట్టు మా ఊర్లోనూ టికెట్లు పంచుతున్నారు, సినిమా చూడండి అని. ఈయన ముగ్గురికే ఛాన్స్ అంటే ఒక ఆవిడ చెయ్యి ఎత్తేసింది. ఇద్దరికే ఛాన్స్, ఏలం పాటలకు బాప్తిజం కట్ట ఇంతకే తెప్పలో 97 మంది కౌంట్ ఇచ్చారు. ఆ రోజు సెంచరీ కొట్టాలి, ఆయన దృష్టి అది. ఏం కొడద్ది? ఈయన 100 మందికి బాప్తిజం ఇస్తే పరలోకంలో బెదరో రా అని ఆ రాత్రి పిలిచేస్తే ఎంత బాగున్ను. 100 సరిపోద్ది వచ్చేయని మనం కూడా సెంచరీ కొట్టేం కానీ వెళ్ళిపోతాడు అనుకుంటున్నాం కదా మనం. ఆ 100 మందికి ఆ ఉద్రేకపు ఆ కేకలకి ఆవిడ బాప్తిజం తీసుకుంది. ఆవిడ నాకు తెలుసు, ఆ చెయ్యి ఎత్తిన ఈవిడ ఆల్రెడీ బాప్తిజం తీసుకుంది, మళ్ళీ ఎందుకు ఎత్తింది అని అంటే ఆ పాస్టర్ గారు ఎత్తమన్నారట. ఓ 3 ఎత్తేయండి 100 అయిపోద్దని ఎత్తేసారు. పాస్టర్ గారి రికార్డులో 100 మంది, చాలా సాటిస్ఫైడ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళినట్టు. దీన్ని ఏమంటారు? పరలోకం నుంచి వచ్చిన మనస్సు మారి రూపాంతరం చెందడమేనా? కొత్తగా జన్మించడమేనా? ఆ కౌంట చాలా ప్రమాదకరమైన విషయం అసూయ. ఇంత నీకు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు ప్రియులరా. నీకు ఎంత ఉండాలో దేవునికి తెలుసు, నీకు ఏ మోతాదులో ఉంచాలో దేవునికి తెలుసు, నువ్వెక్కడ ఎలా ఉండాలో. హీ నోస్ వెల్ మోర్ దెన్ ఎనీవన్. సృష్టిని సృష్టించిన వాడు నీ గురించి మర్చిపోతాడా? అంత పక్కా విషయం నీ చూస్తున్నాడు. అసూయ జయించారా? గెలిచామా? భార్య చక్కగా పాటలు పాడుతుంటే
భర్త తిట్టినోడిని చూశానండి. గాడిద గొంత ఆవిడంటది, ఈ గాడిద గొంతే పాస్టర్ గారు చర్చిలో ఫస్ట్ పాడిస్తారు తెలుసా అంటుంది. ఈవిడ అసూయ ఏంటంటే ఆడు పాడని నాకేముందని. ఈ పోటీ ఎప్పటికీ సావదు. ఈ అసూయ నిన్ను చంపేస్తుంది. నీకంటే ముందు నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. అసూయ చాలా ప్రమాదకరమైంది. అసూయ గెలిచావా? ఆ విషయాలను మీరన్నీ చదివితే ఇవన్నీ అవయవాలు అంటాడు ఖచ్చితంగా. అసూయ అనేది దేవుని నీతికి రాజ్యానికి పూర్తిగా వ్యతిరేకం కలిగించేటువంటి లక్షణం. ఏ విషయంలోనైనా నీ లోపల ఆ అసూయ కలిగితే ఎంత ప్రమాదకరం ఉంటుందో చూసుకో. ఆ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ నాన్నగారు అబ్బాయి చర్చకు వచ్చారు. వాళ్ళ అమ్మగారు చెప్పారట, ఇదిగో ఇవి ఇచ్చేసే అన్నయ్యకి, డాడీ తీసుకెళ్తారు వెళ్ళు, థ్యాంక్ యూ చెప్పేసి ప్రేయర్ చేయించుకుని వచ్చేసేయని. అబ్బాయి వచ్చాడు, ఫాదర్ అక్కడ నుంచున్నాడు. నేను వచ్చాను. బ్రదర్ ఏంటంటే మా వాడిని తీసుకొచ్చాను అన్నాడు. మొక్కలో నవ్వు లేదు, ఆనందం లేదు. ఆడొచ్చాడు సేసుగా, అన్న ప్రైజ్లాడ్ అన్న, అమ్మ మీకు ఇవ్వన్నారన్నా అన్నాడు. థ్యాంక్ యూ రా, అక్కడ పెట్టు అన్నాను. ఏంటమ్మా అనంటే, మా వాడికి రిజల్ట్స్ వచ్చాయండి అన్నాడు ఆయన. అవునా, మరేంటి మీరు అంత బాధగా ఉన్నారేంటి అంటే, ఏం లేదు వచ్చాయి. ఏరా అన్నాడు. ఫస్ట్ క్లాస్ వచ్చిందన్న. థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం, దా ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశాను. వస్తాను పాస్ గారు బాయ్ అన్నాడు. ప్రార్థన చేసినందుకు థ్యాంక్స్ అంటలేదు, కృతజ్ఞతలు లేవు, ఏమీ లేవు. వెళ్తున్నంతసేపు నా మైండ్ అంతా వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, ఫస్ట్ క్లాస్ వచ్చిందో, దీని గురించి మైండ్ లేదు. ఫాదర్ ఎందుకు అన్హ్యాపీగా ఉన్నాడు అన్నది బాధ. సరే ఇంటికి వెళ్ళిపోయాడు. మీకేమర్థమైందో తెలియదు, నిజం చెప్తానేనా, ట్విస్ట్ ఉంది. ఫోన్ చేశాను, సిస్టరు మీరేవో పంపించారు కృతజ్ఞతలు, బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఫాదర్ చాలా దుఃఖంగా ఉన్నారు, ఏమైంది సిస్టరు, నాకెందుకో కొంచెం ఇబ్బంది కలిగింది, ప్రార్థన చేస్తున్నాను నా బ్రదర్ కోసం, ఏం జరిగిందమ్మా అని అడిగితే, ఆయన డిగ్రీ చదవలేదు కదా, అదనమాట తేడా. ఆయనకి డిగ్రీ లేదు, ఫాదర్ ఐటీఐ, కొడుకు ఇప్పుడు డిగ్రీ చదివి వచ్చాడు, మాస్టర్స్ డిగ్రీ పట్టుకొచ్చాడు. ఇప్పుడు వీడికన్నా కొడుకు కన్నా తండ్రి కన్నా కొడుకు, ఇప్పుడు ఏ తండ్రి అయినా కొడుకు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడా, తక్కువ ఉండాలని కోరుకుంటాడా? ఏ తల్లి అయినా తనకు చదువు లేకపోయినా తండ్రి ఏలుముద్రగాడైతే నా కొడుకు చదవాలని తల తాకట్టు పెట్టి అప్పులు చేసి ఆస్తులు చేసి అమ్మి పిల్లలకి ఎక్కువ ఖర్చు పెడతాడు. కారణం ఏంటి? భవిష్యత్తులో పలానా వాడి చిన్న ఉద్యోగుల తండ్రి ఈ కొడుకుని చదివించాడురా, వీడి జీవితం నిలబెట్టుకున్నాడు రా అని చెప్పుకోవాలని తప్ప ఏ స్వలాభం ఉండదు ఏ తండ్రికి. ఉన్నాడంటే వాడు తండ్రికి ఆ దుర్మార్గుడు కొడుకు అభివృద్ధిని చూడలేని, ఆకాంక్షించలేని తండ్రి. సాల్లే మనకి ఇంకేముంటుంది, సాల్లే అంటే ఎలాగా? నీకు అవసరం ఉన్నా అవకాశం ఉన్నా ఇక్కడ కాకపోతే ఇంకో దారి ఎత్తికి పిల్లల్ని చదివించాలి, కష్టపడాలి, వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు నీ కడుపును వచ్చినట్టు నీ వారసులు. అది కదా విశ్వాసం, అది కదా మానవ జీవితం. కుక్క పశువు అయితే వదిలేస్తుంది, నువ్వు మనిషివి, నీకు బుద్ధి ఉంది కాబట్టి నీ పిల్లలకి ఆ విషయం అర్థమయ్యేలాగా చెప్పి పెంచుకోవాలి. వాడు మాస్టర్స్ చదివి వస్తే తండ్రి హ్యాపీగా లేడు. అడిగితే అప్పుడు చెప్పింది, ఆడు ఐటీఐ కదా నాన్న అయ్యగారు, అందుకే ఆయన ఎందుకు హ్యాపీగా ఉంటాడు, పొద్దున్నుంచి సొస ఆడిపోతున్నాడు ఇంట్లోని. ఆడిపోవడం ఏంటి, నా దగ్గరికి వచ్చిన 10 నిమిషాలు ఎందుకు నుంచున్నాడు అన్నట్టు ఉన్నాడు అంటున్నాడు ప్రార్థన చేస్తుంటే. ఫోన్ చేశాను, బ్రదర్ ఒకసారి అర్జెంటుగా రండి, మనం ఆల్ఫా బుక్ సెంటర్కి వెళ్ళాలంటే, వచ్చేస్తున్నాను బ్రదర్ అన్నాడు. మళ్ళీ దానికి ముందు ఉంటాడు. బండి మీద తీసుకెళ్ళి బీచ్ నుంచి తీసుకెళ్దాం ఆల్ఫాకి రా అని చెప్పి అక్కడ నుంచోబెట్టి కాఫీ ఇచ్చి చెప్పాను, ఈరోజు నీ కొడుకు అభివృద్ధిని నీ హృదయం ఒప్పుకోపోవడానికి కారణం ఏంటో తెలుసా? జెలసీ. దట్ ఈస్ కాల్డ్ అసూయ. ఆ అసూయ ఈరోజు నీ హృదయంలో ప్రవేశించింది, నీ ఆత్మను చంపేస్తుంది. ఇట్ కిల్స్ యూ. నువ్వు దాని నుంచి బయటికి రావాలి అంటే ఆయన అంటాడు, లేదండి నాకు హ్యాపీగానే ఉంది, కాకపోతే నాకు ఎక్స్ప్రెషన్ రావు అంటున్నాడు. నిజమైన సంతోషం ఎక్స్ప్రెషన్ రాకుండా ఉంటుందా? ఇదేమైనా జబర్దస్త్ కామెడీయా ఎక్కడెక్కడ కట్టుకుని నవ్వడానికి? నిజమైన ఆనందం నీ ఒంటిలో నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వస్తుంది. ఒక 10 ఎగ్జాంపుల్ చెప్పాక వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాడు, ఒరేయ్ నేను ఇక్కడ గిరిజన్ బాబు దగ్గర ఉన్నాను, ఒకసారి రారా అనేసి. వాళ్ళ అబ్బాయి వచ్చాక నా ఎదురుగా వాడికి సెకండ్ ఇచ్చి, మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను రా, ఇన్ని రోజులు నువ్వు ఏదో ఎలగబెడతావు అనుకున్నాను, కానీ నువ్వు తెచ్చుకున్న డిగ్రీ యొక్క విలువ
క్యాంపస్ రిక్రూట్మెంట్లో నువ్వు టాప్ 1 నుంచున్నావని పాస్ గారు చెప్పేంతవరకు నాకు తెలియలేదు. యు డిడ్ థింగ్ గుడ్, మంచి పని చేసావు, శబాష్ అని చెప్పి అప్పుడు కౌగిలించుకున్నాడు కొడుకుని. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా లేదు. ఆడ అమ్మిచ్చింది ఏదో కూడా తినలేదు నేను అప్పటికే. ఎందుకంటే అది మంచిది కాదు ప్రియులారా. నో, మీ అన్నయ్య, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ సహోదరి, నీ తోడుకోళ్ళు, నీ సహోదరుడు ఎవడైనా నీ సంఘంలో చిన్న విషయాన్ని బట్టి కూడా నువ్వు అసూయపడటానికి వీల్లేదు. అసూయపడు అవసరమైతే. మా తమ్ముడు కొడుకు అండి అంది ఒక ఆవిడ వచ్చి. పుట్టింటికి అలాగే చెప్తావులే అన్నాడు అలా ఆయన వచ్చి. నోర్మై, మెచ్చుకుంటే ఓర్వలేనోడు నువ్వు. పుట్టింటోడు కంటే అంటే బాగుంది, ఆడి కొడుకు గురించి చెప్పొచ్చు కదా, వాళ్ళ తమ్ముడు కొడుకు గురించి ఉంటే ఎలా చెప్పుకుంటుంది అంటున్నాడు. తప్పు. ఒకళ్ళు అతిశయపడుతుంటే దాన్ని వృధాతిశయం కాకుండా వాళ్ళని అభినందించండి. అసూయపడడం మానేయండి. నిజంగా నువ్వు మనసు మార్చుకున్నావు లేదో ఎక్కడే తేలిపోద్ది అసూయ. నేను ఎన్ని విషయాలు చెప్పాను? దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ. ఈ 4 మాటల దగ్గర ఆపుదాం. తిరిగి జన్మించవలేదు. ఈ వారం అంతా ఇంటికెళ్ళి ఈ వారంలో ఈ 4 పరీక్షలే ఉంటాయి. నీ ముందు చూసుకో. ఒకదాని మీద ఒకటి నడుస్తుంది, ప్రశ్న మీద ప్రశ్న. పరిశీలించుకొని, ప్రార్థన చేసుకొని, హృదయపూర్వకంగా ఒప్పుకొని, క్షమాపణ అడిగి, సమాధానపడి, ప్రేమించుటలో క్రీస్తుకు మాదిరిగా ఆ మనస్సు మారి రూపాంతరమైన జీవితాన్ని మన క్రియల ద్వారా దిద్దుకుందాం. ప్రార్థన చేద్దాం.